పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఇండియాపై చేసినటువంటి వ్యాఖ్యలకు ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు. ఏమని విమర్శించారు అంటే, ఇక్కడ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ అవుతూ ఎలక్షన్‌లకు సంబంధించి అస్సాంలో బార్‌పేటలో జరిగినటువంటి ఒక ఎన్నికల ర్యాలీలో స్పందించారు. పాకిస్తాన్ తాళానికి అనుగుణంగా కాంగ్రెస్ అని చెప్పి విమర్శించారు. అనగా తమ ప్రభుత్వము పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ వంటి కఠిన చర్యలు చేపడితే కాంగ్రెస్ మాత్రం పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు పాడే తాళానికి అనుగుణంగా నడుచుకుంటుందని తీవ్రంగా విమర్శించారు. అంటే ఈ యొక్క విమర్శ వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అని గనుక చూసినట్లయితే ఖాజా ఆసిఫ్ భారత్ ఏదైనా ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటే తప్పుడు నెపం లేదా దుశ్చర్యకు పాల్పడినట్లయితే పాకిస్తాన్ ప్రతిస్పందన కోల్కతా వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈసారి భారత్ ఏదైనా కుట్రకు ప్రయత్నిస్తే దేవుడి దయ వల్ల మేము దాడులకు కోల్కతా వరకు తీసుకెళ్తామని ఆయన చెప్పినటువంటి ఈ యొక్క సియాల్కోట్ ప్రెస్‌లో మాట్లాడుతూ ఆ యొక్క భారత్‌పై ఈ అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం మూలాన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సందర్భంలో వెస్ట్ బెంగాల్ మరియు అస్సాము అట్లాగే కేరళ మరియు తదితర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక రకంగా ఇది పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీకి అనుకూలమైనటువంటి విధానాలనే అనుసరిస్తున్నట్లుగా ఉపయోగపడుతుందనేటువంటి అంశమైతే ఎవరికీ భేదాభిప్రాయం ఉండనక్కర్లేదు. కానీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మట్టుకి కోల్కతాలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని నోరు విప్పకుండా మౌనం పాటించారు అని చెప్పి సీరియస్‌గా విమర్శిస్తూ వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది.